అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? సిబిఎస్ఈ లో సూపరింటెండెంట్ పోస్టులు అయితే పడడం జరిగింది. దీనికి మంచి నోటిఫికేషన్ అండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. 212 ఖాళీలను భర్తీ చేసే నోటిఫికేషన్ ఇది. సూపరింటెండెంట్ 142, సూపరింటెండెంట్ 142 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్లు 70 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ కి అర్హతలు ఏంటంటే, సూపరింటెండెంట్ పోస్టులకి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్మీడియట్ తో మనకి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అయితే దీనికైతే ఎలిజిబిలిటీని ఇచ్చారు. వయసు అయితే సూపరింటెండెంట్ పోస్టులకి 30 సంవత్సరాలు వ్యాలిడిటీ 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది వయోపరిమితి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే 18 నుంచి 27 వరకు అవకాశం ఇచ్చారు. యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓసీ వాళ్ళకి ఏముండదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏముండదు. ఇంకా ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి 10 years, ఫిజికల్ అండ్ 10 years, ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ అందరికీ తెలిసిందే. ఇంకా దరఖాస్తు ఫీజు అనేది సూపరింటెండెంట్ కి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కి ఇద్దరుకును ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అయితే 800 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కొంచెం ఎక్కువ అమౌంటే, కాకపోతే తప్పదు కదా, నిరుద్యోగం. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, మహిళలకి దీనికైతే ఫీజు ఉండదు. అంటే ఓబీసీ, ఈడబ్ల్యూసి, ఓసీ వాళ్ళందరిలో మేల్ క్యాండిడేట్ అయితే 800 రూపాయలు ఫీజు అంట. ఓబీసీ, ఓసీ ఎవరికైనా సరే, ఎందులో ఉన్న మహిళకైనా సరే ఫీజు అయితే లేదు, కంప్లీట్ గా ఫీజు అయితే లేదు. నెట్ సెంటర్ లో ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ ఎంపిక అనేది ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఒకటి ఉంటుంది, స్కిల్ టెస్ట్ షార్ట్ లిస్టింగ్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్, అంటే కంప్యూటర్ పరిజ్ఞానంలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెరిట్ ఆధారంగా తీస్తారంట. మొత్తం 3 స్టేజ్లు అయితే దాటాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ లో దరఖాస్తు చివరి తేదీ 31/1/2025 అటండి. అంటే ఈ నెల 31 నుంచి దరఖాస్తు అనేది లాస్ట్ అయిపోతుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ పెడతాను, దాని తాలూకు లింకు. నెక్స్ట్ నా నెంబర్ కూడా ఇస్తాను, ఇది నా వాట్సాప్ నెంబరు. ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతాను అంటే నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మీకు ఇస్తాను. సో జాయిన్ అయితే ఇటువంటి అప్డేట్స్ మరి ఇంకా ఇస్తాను. దీని తాలూకా సిలబస్ ఏంటి అనేది కూడాను నేను PDF లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూడండి. సో వీడియో ఇక్కడ వరకు మీరు చూసారు కాబట్టి ఖచ్చితంగా మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాను, ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే నేనైతే ఏది సోది చెప్పడానికి రాను, ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తాను. నా యొక్క ప్రతి వీడియో మీకు అప్డేట్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం మంచిది. సో అదండి, ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి యాస్పిరెంట్కి నిరుద్యోగం ఎక్కువగా ఉంది భారతదేశంలో, అయినప్పటికీ మనం ప్రయత్నం అయితే ఆపకూడదు. సో నేను కూడాను కానిస్టేబుల్ ప్రిపేర్ అయినప్పటికీ హైట్ అయితే పూర్తిగా పోయింది. 166.6 కి మాది రిజర్వేషన్ 167.6 అయితే అడిగాడు, నేను 1 ఇంచ్లో పోయింది. సో ఏదేమైనా సరే ప్రయత్నం అయితే ఆపకూడదు. ప్రతి అప్డేట్లు అయితే నా ఛానల్ ద్వారా మీకు ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీకు నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్.